హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జైరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మార్నింగే వీడియో స్టార్ట్ చేసేసాను. వ్లాగ్, అంటే నా డే రొటీన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చూద్దాం ఈరోజు నా డే ఎలా ఉంటుందో. ఇంకా నేను లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అయితే పాప కూడా లేచేసింది. ఇంకా పాప లేస్తే ఆబ్వియస్లీ ఇంకా నేను పడుకుంటే నేను కూడా లేయాల్సిందే. ఏమంటే వాళ్ళిద్దరికంటే ముందు లేచేసింటా కాబట్టి జై కూడా లేచేస్తాడు ఇంకా పాప లేస్తే. ఎందుకంటే పాపను తను చూసుకుంటే నేను మిగతా ఇంటి పని అంతా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు లేచాక వాళ్ళ పరుపులన్నీ అయితే ఎత్తిపెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంక ఈ మధ్య అయితే మాకు ఇద్దరికి అసలు రెస్ట్ లేకుండా అయిపోయింది. ఒకరు తప్పితే ఒకరు పాపతో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా నిద్ర కూడా తక్కువ చేసేసింది కాబట్టి తను అంటే యాక్టివ్గా ఉంది అంటే ఖచ్చితంగా నిద్ర పోవట్లేదంటే యాక్టివ్గానే ఉంటుంది, అసలు సైలెంట్గా ఉండనే ఉండదు. ఇంకా తను లేచే ఉంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే అస్సలు ఉన్న చోటు ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడిపోతుందేమో అని భయం అనమాట. అలా అని చెప్పి కింద వదిలేద్దాం ఆడుకోవడానికంటే ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటుందో అని అదొక భయము. అంటే ముందరికి వెళ్ళి అవి ఇవి పట్టుకొని దెబ్బలు తగిలించుకునేది కాదు, అంటే కూర్చుంటుంది బాగానే, ఇప్పుడు లేచి కూర్చుంటుంది. కానీ కొంచెం ఎక్కడైనా అట్లా బ్యాలెన్స్ తప్పిందంటే పడిపోతుంది అనమాట కిందకి. సో కింద వదిలినప్పుడు అలా పడిపోతే మళ్ళీ దెబ్బలు తగులుతాయి కదా, అలా భయపడి తన్ని ఒకటి సోఫా మీద ఉంచుతాం, లేకుంటే ఎత్తుకొని ఉంటాం, లేదంటే బెడ్ పైన ఉంచుతున్నాం అనమాట. ఇందాక నేను పాపను ఎత్తుకొని ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను కదా, అది కూడా అదే రీజన్కే అనమాట. ఇంకా జే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు, తనకు కూడా టైం అవుతుంది కదా వర్క్కి. ఇంకా నేను తను ఎప్పుడు పాపను చూసుకొని ఉండాలా, నేను పని చేసుకోవాలన్నా కుదరదు, కొన్నిసార్లు నేను ఎత్తుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా తను లేచింది కాబట్టి వెంటనే ఉగ్గు పెట్టేస్తాను, లేదంటే కొంచెం ఆకలికున్నా కూడా ఇంకా పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాలు ఇస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా తింటుంది, అందుకని తనకి ఫస్ట్ ఉగ్గు పెట్టేస్తున్నాను ఇక్కడ. అంటే అదే ఓట్స్ది పెడుతున్నాను నేను, అంటే ఆల్టర్నేటివ్ డేస్ ఒకరోజు ఓట్స్ది పెడితే ఇంకొక రోజు అన్ని గ్రెయిన్స్ వేసి చేస్తాను చెప్తా కదా, అది పెడతా అనమాట. సో మార్నింగ్ అయితే రైస్ అవాయిడ్ చేస్తాను, మార్నింగే ఏమున్నా ఇలా సెర్లాక్ టైప్ ఇలాంటివే పెడతాను. ఇంకా లేదు అంటే ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఆ టైమ్స్లో అయితే రైస్ అయితే ఖచ్చితంగా పెడతాను పాపకి. ఇష్టంగా అయితే తింటుంది, కాకపోతే నెయ్యి ఉండాలంటుంది. ఇంకా పర్లేదు, అది కూడా హెల్త్కి అంత బ్యాడ్ అయితే కాదు కదా, అందుకే కొంచెం వేస్తాను, నేను నెయ్యి కూడా వేసి తినిపిస్తాను. ఇంకా యాజ్ యూజువల్ నా పనులు అయితే ఈరోజు చాలా లేట్ అయిపోయాయి, లేట్గా లేచాం కాబట్టి. ఇంకా అంటే లేట్గా లేయడానికి రీజన్స్ అయితే ఏమీ ఉండవు, మా పాప ఒక్కటే రీజన్ అనమాట. ఇంతకుముందు అంతా అయితే మేము లేట్గా లేస్తున్నాము అంటే దానికి రీజన్ నైట్ ఏదో మూవీ చూసి పడుకోవడము, వీకెండ్ ఉంది అని చెప్పేసి లేట్గా లేవడం, అలా చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే లైఫ్ అలా లేదు, ఫుల్గా మారిపోయింది. ఇంకా మూవీస్, సిరీస్ ఇలాంటివి అయితే ఎన్ని రోజులైందో అసలు ప్రశాంతంగా అవన్నీ చూసేసి. ఇంతకు ముందంతా వర్క్ చేసుకునేటప్పుడు అంటే ఇద్దరికి వీకెండ్ వచ్చిందంటే ఫ్రైడే లేకుంటే సాటర్డే నైట్ అట్లా మంచిగా ఏదో నెట్ఫ్లిక్స్లో ఏదో ఒక ఓటీటీలో మూవీ చూసి హ్యాపీగా పడుకొని లేట్గా లేచి అలా వీకెండ్ ఎంజాయ్ చేసేవాళ్ళము, ఎక్కడికైనా బయటికి వెళ్ళడము అలాగా. కానీ ఇంకా ఆబ్వియస్లీ కిడ్స్ ఉంటే అలా జరగదు కదా, అందులోనూ చిన్న పాప కూడా. ఇంకా మూవీస్ అవన్నీ అయితే చాలా కాలాలే అయిపోయాయి అనుకోండి. ఇంక ఇవన్నీ ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను బయట నుంచి తెప్పించేసి తినేసాను. ఇంకా ఆ రోజు టైం ఉండలేదు, నాకు కూడా వర్క్కి టైం అవుతుంది. సో ఇంకా వర్క్ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్ నేను ఒక్కదాన్నే కాబట్టి మజ్జిగ పులుసు చేసుకున్నాను. అది కూడా నేనేం ఎక్కువ వీడియో చేయలేదు, ఎందుకంటే పాప పడుకున్నప్పుడే నేను చేసుకోవాలి కదా. జే ఇంట్లో ఉంటే పర్లేదు కానీ సో చూసుకుంటాడనేకి, తను పడుకున్నప్పుడే నేను పని చేసుకోవాలి కాబట్టి తొందరగా చేసేసుకొని తినేసాను నేను ఒక్కదాన్నే అని చెప్పి. ఇంకా అది కూడా వీడియో షూట్ చేయలేదు. నా వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ లాగౌట్ అయ్యాక పాపకి ఫ్రెష్ అప్ చేయిస్తున్నాను ఇక్కడ. నార్మల్గా అయితే మార్నింగే చేయించేదాన్ని ఇన్ని రోజులు, కానీ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరట్లేదు. ఇంకా అది అందరికీ అర్థమవుతుంది లేదు తెలియదు, కానీ వర్కింగ్ మూమెంట్స్ ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు టైం కుదరదు అనమాట తనకి నాకు. అంటే నేను ఫ్రీ, అంటే నేను ఇంకా అంతా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, ఫ్రెష్ అప్ చేపించి ఇంకా వర్క్ కూర్చుందాము అన్నప్పుడు తను పడుకొని ఉంటుంది. ఇంకా పడుకున్న పిల్లని లేపించి మరీ చేయడం అంత ఎందుకులే, పడుకోయింది కదా అనిపిస్తుంది. తన స్లీప్ని అయితే నేను డిస్టర్బ్ చేయను ఎప్పుడు, అందుకని చెప్పి వద్దు సరేలే ఏమవుతుంది. అందులోనూ బెంగళూరు ఇప్పుడు చాలా కూల్గా ఉంది కదా, మార్నింగే స్నానం చేయాలి వేడివేడి నీళ్ళతో, అలా ఏం లేదు, చాలా కూల్గానే ఉంది వెదర్ కూడా. అందుకనే తను వెచ్చగా పడుకొని ఉంటుంది కాబట్టి ఇంకా లేపడం ఎందుకులే అని చెప్పి ఇంకా ఈవినింగ్ చేపించేసాను. అది కూడా ఈవినింగ్ అంటే నా లాగౌట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయను. కొన్నిసార్లు తను యాక్టివ్గా ఉంది అంటే 4 o'clock ఆ టైంకి చేపించేస్తాను. ఇంకా ఆ రోజు అయితే తొందరగానే లాగౌట్ అయిపోయాను నేను, అరౌండ్ 5:30 అట్లా అయినింది. సో అప్పుడే ఇంకా తన్ని అంటే తను లేచే ఉండింది. సో తనకి కొంచెం బనానా అది తినిపెట్టి
తినిపెట్టేస్తాను. అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా అలా ఫ్రూట్స్ అలాంటివి ఇస్తుంటాను. సో ఆ రోజు అయితే బనానా ఇచ్చాను అనమాట, బనానా ప్యూరీ ఇచ్చాను. అది తినిపెట్టేసి ఇంకా తనకి ఫ్రెష్ అప్ చేపించేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. దీనికి రెడీ చేసే లోపు అయితే నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. స్నానం అయితే ఈజీగా చేపించేయచ్చు, అది పెద్ద విషయమే కాదు నాకు. కానీ ఆ తర్వాత ఉండే వర్క్ ఉంది కదా, ఇది చాలా హెవీగా ఉంటుంది. అది సింపుల్లే కావచ్చు కానీ అస్సలు చేయించుకోదనమాట. క్రీమ్లు ఇలాంటివి అస్సలు పూయించుకోదు. కింద కాళ్ళ దగ్గర తంటూనే ఉంటుంది అనమాట. ఇంకా తనకి అంటే మొత్తం డిఫెండింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరో ఏదో చేస్తున్నారు నన్ను అనేటట్టు. ఇంకా బొట్టు అయితే ఇంకా ఎన్నో ఎక్సర్సైజులు అవి బొట్టు పెట్టడానికి. చూడండి ఇట్లా తన్ని డైవర్ట్ చేసి చూసినా కూడా డైవర్ట్ అవ్వదు, డిఫెండింగ్ మోడ్లోనే ఉంటుంది. ఇంకా అలాగే రోజు ఇదే తతంగం అనమాట. ఇలాంటివన్నీ చేసి తన్ని ఎలాగో కన్విన్స్ చేసి రెడీ చేసేయాలి మొత్తానికి. ఇంకా ఈ ఫ్రాక్ అయితే తిను పుట్టినప్పుడు మా జయ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు తెచ్చిచ్చినారనమాట. సో అదైతే అప్పుడు కొంచెం పెద్దగానే అయ్యేది, ఇప్పుడు కరెక్ట్గా అవుతుంది. నేను చాలా రోజుల తర్వాత వేశాను ఇది. అంటే ఇన్ని రోజులు సమ్మర్ ఉండింది కదా, తనకి ఫ్రీగా ఉండేటట్టు అన్నీ లైక్ టీ షర్ట్స్ అలాంటివే వేసేదాన్ని అనమాట. ఇప్పుడు కూల్గా ఉంది కాబట్టి వెదర్ కొంచెం ఇలాంటివి వేద్దామని చెప్పేసి మళ్ళీ అన్నీ డిగ్ చేస్తున్నాను. తనవి అన్నీ అంటే అప్పుడు తెచ్చింటారు కదా చూడ్డానికి వచ్చిన వాళ్ళు, అవన్నీ పెద్దగా అయిపోతాయి, ఇప్పుడు కరెక్ట్గా అయిపోతున్నాయి అనమాట. అందుకని అవన్నీ తీసేసాను. క్యూట్గా ఉంది కదా బుడ్డ ఫ్రాక్లో. ఇంకా పిల్లల్ని అలా రెడీ చేసేలోపు మన మదర్స్ పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళాలి ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేలోపు పాప అలా కొంచెం ఏడుస్తూ ఉండింది, అందుకని చెప్పి ఇలా బయటికి తీసుకొచ్చాను. అంటే తనకి నిద్ర వచ్చిందంటే అటు పడుకోదు, అటు ఊరికే ఉండదు, ఫుల్ క్రాంకీ అయిపోయి ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి కాసేపు క్లైమేట్ కూడా బాగుంది కదా అని బయటికి తీసుకొచ్చాను. గాలి ఎక్కువ ఉంది కదా నానా, నానా ఎట్లా ఎట్లా ఇంకక్కడ మాట్లాడదామని ట్రై చేశాను కెమెరా ముందర, కానీ చాలా గాలి ఉన్నింది, చెప్పా కదా వీడియోలో. ఇంక అందుకనే మాటలు వినిపిస్తా లేదని చెప్పేసి మాట్లాడలేదు. నాకు యాక్చువల్గా అలా డైరెక్ట్గా మాట్లాడాలనే ఉంటుంది బ్లాగ్స్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే అంటే మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇదంతా అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా మాట్లాడుతున్నామంటే కరెక్ట్గా ఆ టైంలో మనకి ఏది ఉందో అది అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఏం ఫీల్ అవుతున్నామో అది కరెక్ట్గా బయట పెట్టగలుగుతాము. ఇప్పుడు మొన్న చేసిన వీడియోకి నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ఆ రోజు నిజంగా ఏంది మనకి అంతగా అంటే క్లియర్గా తెలిసలేదు కదా. సో అప్పటిదప్పుడే కన్వే చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఆ రోజు చాలా గాలి ఉండింది, అందుకే కుదరలేదు. ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా బయట. ఒక బ్రదర్ అయితే లాంగ్ బ్యాకే కామెంట్ పెట్టారు, బ్లైండ్ ఫోల్డ్ టీ మేకింగ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ అని చెప్పి. సో ఐఎమ్ వెరీ సారీ, ఆ వీడియో ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను. అంటే రీజన్స్ మీకే తెలుసు. ఫస్ట్ అయితే నేను మైల్ స్టోన్ రీచ్ అవ్వాలని అనుకున్నాను అనమాట, 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి. సో అది రీచ్ అయ్యాకైతే నాకు కంటిన్యూస్గా ప్లాన్స్ ఉంటూనే ఉన్నాయి. నేను కూడా మీకు రీజన్స్ చెప్తున్నా కదా వీడియోలో. సో దానివల్ల నాకు కుదరలేదు, హోప్ యూ అండర్స్టాండ్. సో ఈరోజు అయితే ఆ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను, కానీ లాంగ్ వీడియోలో పెట్టాను, షార్ట్ చేసి పెడతాను, ఖచ్చితంగా చూడండి. బ్రదర్ ఈ వీడియో మీకోసమే అండ్ అందరి కోసం కూడా, అందరూ చూడాలి వీడియో. షార్ట్ చేసి పెడతాను చూడండి. అండ్ ఇంకోటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అలాంటివన్నీ ఇప్పటి నుంచి ప్లాన్ చేద్దాం. ఇంక ఇప్పటి నుంచి పెద్దగా అంటే ఊరు వెళ్ళి రావడం అలా ప్లాన్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. సో విల్ ప్లాన్ ఫర్ దట్. అంటే ప్రెజెంట్ ఈ వీక్లో అయితే మా అత్తయ్య వస్తున్నారు. సో తను వచ్చి వెళ్ళాకైతే మీరు అడిగిన వీడియోస్ అన్నీ చేస్తాను, ఎందుకంటే ఆవిడ ముందర చేయడం నాకు కొంచెం మోమాటము. ఇంకోటి హోమ్ టూర్ కూడా అడిగారు కదా, హోమ్ టూర్ కూడా ఓకే. గాలి చాలా ఉంది బయట, కానీ బయట అయితేనే మాట్లాడడానికి బాగుంటుంది కదా, ఇంట్లో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదని చెప్పి బయటకు వచ్చాను గాలి ఉన్నా కూడా. యా, సో ఒక సిస్టర్ అయితే అడిగారు ఫ్యామిలీతో దాగుడు మూతలు ఆడాలి అది ఇది అని చెప్పి. అంటే అది సంథింగ్ కామెంట్ అదే అనుకుంటా, సరిగా గుర్తులేదు నాకు. సిస్టర్ సారీ, తప్పు చెప్పింటే. అదైతే కుదరదు కదా, ఎందుకంటే ఇంట్లో ఉండేది నేను, జై, ఇంకా పాప మాత్రమే. ఇంకా జై అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడు, ఆడితే నేను పాప ఆడాలంటే. సో అది కుదరదు కదా, అందుకనే అలాంటివి కాకుండా
కొంచెం నాకు కుదిరేలాంటి కామెంట్స్ పెట్టండి, వీడియోస్ ఎలాంటివి చేయాలో. ఎందుకంటే ఉండేది ఒక్కదాన్నే కాబట్టి ఒక్కదాన్నే చేయగలవే పెట్టండి, చేస్తాను ఖచ్చితంగా ఇప్పటి నుంచే. అండ్ హోమ్ టూర్ గురించి చెప్తున్నాను కదా, హోమ్ టూర్ అయితే చేస్తాను. ఇప్పుడు మా అత్తయ్య వస్తున్నారు కదా, ఈ సాటర్డే ఆర్ సండే వస్తున్నారు. సో తను వచ్చి వెళ్ళాకైతే నేను చేస్తాను హోమ్ టూర్. తను ఉన్నప్పుడు నాకు కొంచెం అన్కంఫర్ట్, చేయలేను నేను, అందుకనే. సో తను వచ్చి వెళ్ళాక నేను చేస్తాను. మరి అనుకోకండి అత్తయ్య వాళ్ళు రిస్ట్రిక్షన్ చేస్తారా వీడియోస్కి అది అని చెప్పి, అస్సలు లేదు. వాళ్ళకు కూడా తెలిసిన యూట్యూబ్ చేయడం, కానీ వాళ్ళ ముందర చేయడానికి నాకు మోహమాటం అంతే. అది కూడా కొంచెం అలవాటు అయిందంటే దట్స్ నాట్ అన్ ఇష్యూ, చేయొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే అది కూడా హోమ్ టూర్ కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంత మాట్లాడాలి కాబట్టి అంటే కొంచెం అన్కంఫర్ట్ నాకు. సో అర్థమైంది అనుకుంటున్నాను. తను వచ్చి వెళ్ళాకైతే హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తాను, ఇంకా పోస్ట్పోన్ అయితే చేయను. యా, సో అప్డేట్స్ అయితే ఇవి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను ఇప్పటి నుంచి. అండ్ ఇంకొకటి, లైక్ చేయండి మర్చిపోవద్దు. నేను ఇప్పటికీ 2 వీడియోలో పెట్టినాను, లాస్ట్ 2 వీడియోస్లో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. సో మీరు చూడొచ్చు కదా, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేసింటారు, వాళ్ళకి నోటిఫికేషన్ రాదు, అందుకనే చెప్తున్నాను. సో బెల్ బటన్ క్లిక్ చేసుకోండి మర్చిపోకుండా, అండ్ కామెంట్ చేయండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా లాస్ట్ నైట్ పాప బట్టలు ఆరేసినా అని చెప్పి వీడియో పెట్టా కదా, సో అది ఇక్కడ అన్నీ తెచ్చేసి మడతేస్తున్నాను అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను డే బై డే వీడియోస్ పెడుతున్నాను, కానీ నేను డే బై డే వీడియో అయితే తీయట్లేదు. రోజు బ్లాగ్ వీడియో తీసుకుంటున్నాను, కానీ అప్లోడ్ మాత్రం డే బై డే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోజు అప్లోడ్ చేయొచ్చు, అది అలా అంటే ఇష్యూ ఏం కాదు. కానీ రోజు వీడియో షూట్ చేయడం, రోజు అప్లోడ్ చేయడం అంటే కొన్నిసార్లు అంటే ఏదో ఒక రోజు నాకు కుదరలేదు, ఏదో బాగలేక వలన, లేకుంటే ఏదైనా వేరే రీజన్స్ వల్ల నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదు అంటే మళ్ళీ ఆ రోజు గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలని నేను డే బై డే బ్లాగ్ అంటే అప్లోడ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అలా గ్యాప్ వచ్చిన ఏ రోజైనా మనకి వీడియో షూట్ చేసడానికి కుదరకపోయినా, లేకుంటే ఇప్పుడు మా అత్తయ్య వస్తుంది, అప్పుడు నాకు షూట్ చేయడానికి కుదురుతుందో లేదో తెలియదు. సో నేను ఇలా టైం ఉన్నప్పుడు, నాకు కుదిరినప్పుడు డైలీ వీడియోస్ తీసుకొని పెట్టుకున్నా అంటే, అలా కుదరినప్పుడు కనీసం ఉన్నవి ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి డైలీ అయితే వ్లాగ్ చేసి పెట్టుకుంటున్నాను. అవి ఎడిట్ చేసి డే బై డే పెడుతున్నాను, అండ్ షార్ట్స్ కూడా పెడతాను చూడండి. సో ఇదైతే ఈవినింగ్ బట్టలన్నీ మడతేసేసి ఇంకా పూజ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్గా అయితే మార్నింగే చేసుకునేదాన్ని పూజ ఎప్పుడు, కానీ ఈ మధ్య అస్సలు కుదరట్లేదు కదా, వర్క్ పాప ఇదంతా టఫ్ అయిపోతుంది నాకు వర్క్. ఇంకా పొద్దున్న ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేంత టైం అయితే నాకు అస్సలు కుదరట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ చేసుకుంటున్నాను, ఈవినింగే ఫ్రెష్ అప్ అవుతున్నా కాబట్టి ఈవినింగ్ చేసుకుంటున్నాను. ఇది మీరు అనుకోవచ్చు ఈవినింగ్ స్నానం చేస్తారు ఆడవాళ్ళు అది ఇది అని చెప్పేసి ఏమన్నా కొంతమంది అనుకుంటే, ఇంకా నా పరిస్థితి అయితే ఇది మీకే చూపిస్తున్నాను కదా. మార్నింగ్ టు ఈవినింగ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో నేను ఎప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేది, ఎప్పుడు ఇదంతా చేసేది చెప్పండి. అందులోనూ కుకింగ్ ఇదంతా కూడా ఉంటుంది కదా, నాకు ఓన్లీ పాప పని ఆఫీస్ పనే కాదు కదా. సో ఇది కూడా నేను అలా అని చెప్పి ఇవన్నీ అవాయిడ్ చేయట్లేదు, నేను ఖచ్చితంగా ఈవినింగ్ అయితే చేసుకుంటాను పూజ. నాన్ వెజ్ తింటే మాత్రమే స్కిప్ చేసేస్తాను అనమాట పూజ. ఇంకా పూజ అంతా అయిపోయాక పాప అయితే చక్కగా పడుకొని కాసేపు లేచి ఆడుకుంటూ ఉంది ఇక్కడ వాళ్ళ నాన్న దగ్గర. ఇంకా కరెంట్ వెళ్ళిపోయింది ఆ లోపు, అందుకని ఇంకా బయటకు తీసుకొచ్చాను. బయట అంటే మా ఏరియాలో ఒకటే పోయింది, పక్క ఏరియాలో ఉన్నింది కరెంట్. ఇంకా లైట్లు అన్నీ ఎలా వెలిగిపోతున్నాయి చూస్తున్నారు కదా. లోపల కరెంట్ పోయింది, ఇంకా పాప ఏడుస్తుంటే ఇలా బయటకు తీసుకొచ్చాను. ఈ సెటప్ కూడా అంటే చాలా చల్లగా ఉంది బయట, అందుకనే ఇది వేసుకొని తీసుకొచ్చాను. దోమలు కూడా ఉన్నాయి అందుకనే ఇది. ఇంక ఈ అపార్ట్మెంట్స్లో అయితే బయట ప్లే ఏరియా అంతా ఉంటుంది కదా, అక్కడ ఇంక ఎప్పుడు పిల్లలు ఆడుకుంటుంటారనమాట. మార్నింగ్ టైంలో అట్లా అంతా ఉండరు. సమ్మర్ హాలిడేస్లో అయితే డే అంతా ఉండేవాళ్ళు అక్కడ ఏదో ఒకటి ఆడుకుంటా అలాగా. ఇంకా ఇప్పుడు అలా కుదరదు కదా, స్కూల్స్ అవన్నీ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఉండరు. ఈ మధ్య అయితే బాగా కరెంట్ తీసేస్తున్నారు ఎందుకో మరి. ఇంతకుముందు అయితే అసలు కరెంట్ పోయేదే కాదు, సమ్మర్లో కూడా కరెంట్ పోతుండలేదు, కానీ ఈ మధ్య ఎందుకు ఎక్కువ తీస్తున్నారు. తీసి కూడా మరి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రావట్లేదు, మామూలుగా అయితే 5 మినిట్స్కి అలా వచ్చేసేది. ఈ మధ్య ఎక్కువసార్లు కరెంట్ పోతుంది మరి ఎందుకో.
ఇక కరెంట్ పోయింది కదా, వచ్చేసాక అయితే లోపలికి వచ్చి పని చేసుకుంటున్నాము. ఇంకా కరెంట్ పోయినప్పుడు కాసేపు అట్లా వీడియో తీసుకొని ఇంకా కరెంట్ రాకపోయేసరికి జై వెళ్ళి ఇంట్లో కొన్ని అయిపోయింటే అంటే ఆనియన్స్ ఇలాంటివి కొన్ని అయిపోయింటే వెళ్ళి తీసుకొచ్చాడనమాట. ఇంకా కరెంట్ వచ్చిన వెంటనే అయితే ఇప్పుడు వంట స్టార్ట్ చేసేస్తున్నాను. మధ్యాహ్నం నాకు ఒకదానికి చేసుకున్నాను నేను మజ్జిగ పులుసు ఇదంతా, కాబట్టి ఇప్పుడు నైట్ ఇద్దరికి వంట చేసుకోవాలి కదా. ఇంకా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తిందామని అనుకున్నాము. అందుకని ఇక్కడ ఫ్రైడ్ రైస్కి క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఓ పక్క పాపకి అన్నం కూడా పెట్టేశాను తనకు పెట్టడానికి. అండ్ మార్నింగ్ ఓట్స్ ఇదంతా పెట్టా. మధ్యాహ్నం కూడా తనకి కొంచెం ఇది రైస్ది పెట్టా అనమాట. అంటే అదే సిర్లాక్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం బనానా వేసి పెట్టాను. ఇంకా అన్నం పెట్టిండలేదు ఆ రోజంతా, అందుకని చెప్పి నైట్ కొంచెం రైస్ ఇంకా కర్డ్ పెడదామనేసి తనకు రైస్ అయితే పెట్టేశాను ఒక పక్క. ఇంకా నైట్ టైం అయితే ఖచ్చితంగా కర్డ్ పెడతాను పాపకి, సో నిద్ర బాగా పోతుందని చెప్పేసి. అంటే మనం కూడా అట్లే కదా, మజ్జిగ తాగితే బాగా నిద్ర వస్తుందని చెప్పేసి తాగుతుంటారు కదా కొంతమంది, అలాగే తనకు కూడా పెరుగు ఖచ్చితంగా పెడతాను. అందులోనూ ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ వల్ల కొంతమందికి హీట్ ఎక్కువ అయిపోతుంది బాడీలో, ఇంకొంతమంది కోల్డ్ వస్తుంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి రోజుకి ఒక్క పూటైనా కర్డ్ తినడంలో ఏం అంటే చల్లగా ఉంది కదా కోల్డ్ అయిపోతుందేమో అలా ఏం లేదు. కర్డ్ తినచ్చు, మంచిది కర్డ్. అంటే పీడియాట్రిషియన్ని కూడా కనుక్కొని తనకి ఫుడ్ పెడుతున్నాను కాబట్టి వాళ్ళు కూడా కర్డ్ మంచిదనే చెప్పారు. అందుకనే డైలీ ఒక్కసారి అయితే కర్డ్ ఖచ్చితంగా పెడతాను. నార్మల్గా అయితే తనకి అంటే ఇంట్లో ఏమైనా రసం దాల్ లాంటివి చేసింటే దాని పైన కొంచెం రసం లాంటిది తీసేసి కొంచెం రైస్లో వేసి పెడతాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం పెరిగేసి పెడతాను అనమాట నైట్ టైమ్. కానీ ఇంకా ఆ రోజు మనం వేరే కర్రీస్ ఏం చేసుకోలేదు కాబట్టి డైరెక్ట్గా అన్నం కొంచెం పెరిగేసి తినిపించేసాను తనకి. సో ఇలా మ్యాషర్తో అయితే తనకి రైస్ మొత్తం మెత్తగా చేసి పెడతాను. దానివల్ల తనకి అంటే స్వాలో చేయడానికి అంత ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా నేను అన్నం తీసుకొచ్చేసరికి తను బాగా ఆకలిపోయిందనమాట. ఆకలికొని చూస్తుంది ఎప్పుడు పెడతారా మా అమ్మ అని చెప్పేసి. ఇంకా టీవీలో అయితే మా వీడియోనే ప్లే అవుతూ ఉండింది. అక్కడ తనని తాను చూసుకుని తెగ సంతోషపడిపోతుంది. అందులో వేరే క్లిప్స్ వస్తుంటే అంత లేదు రియాక్షన్, తన క్లిప్ వచ్చినప్పుడు మాత్రమే తెగ నవ్వేస్తుంది. తనకు అర్థమైపోయిందేమో తనే వస్తుంది వీడియోలో అని చెప్పి. తనకి అన్నం తినిపించేసి తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ. నేను ఏదున్నా ఎంత బిజీ ఉన్నా ఫస్ట్ పాపకైతే పెట్టేస్తానమాట. సో ఒక పెద్ద భారం దిగిపోయినట్టు ఉంటుంది నాకు. లేదంటే తను ఏం చేస్తున్నా అంటే తనకి ఆకలి వేస్తుందేమో, ఏడుస్తుందేమో అదే ఉంటుంది అనమాట. ఇంకా తినే కూడా సరిగ్గా మూడు ఉండదు. ఇంకేమైనా చేస్తున్నా అంటే వంట కూడా ఖచ్చితంగా చెడిపోతుంది, అంత డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ అయితే తనకు తినిపెట్టేస్తాను, తర్వాతే మనకని అంటే నాకు జేకి వండుకుంటాము. ఇంక ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకోటి పాపకు అన్నం తినిపించేటప్పుడు అయితే ఖచ్చితంగా స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తాను నేను. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు కదా. చెప్పలేం ముందర ఏమవుతుందో అది మనం చెప్పలేం కదా, కానీ ఇప్పుడు మనం ఏం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోన్ కానీ టీవీ కానీ లేకుంటే బొమ్మలు ఇలాంటివి ముందర పెట్టడం ఏమీ చెయ్యను నేను. ఐడల్గా కూర్చొని తినిపిస్తాను. తను కూడా తింటుంది. అంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అలా తినిపిస్తే వాళ్ళకి. ఫోన్ ఇవ్వడమో లేకుంటే టీవీ పెట్టుకోవడమో, తినిపిస్తున్నాం కదా మనం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మనం చూసుకుంటూ ఉండడం కూడా నాకు తెలిసినంత వరకు రాంగే. ఎందుకంటే ఇప్పటి మదర్స్ చాలా అలానే చేస్తున్నారు. నేను కూడా చాలా వీడియోస్లో చూసా కదా. సో పిల్లలకి స్క్రీన్ టైం అనేది చాలా అవాయిడ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు ఏం తింటున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఆ టేస్ట్ని. మనం కాకుండా బొమ్మలు వేసేసి ముందర అది చూడు ఇది చూడు అని తినిపించామంటే వాళ్ళకి దాని మీద దృష్టి ఉంటుంది కానీ ఫుడ్ మీద ఉండదు. ఏదో తినాలంటే తింటుంటారు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఎప్పటికీ ఇంక ఇదే నేర్చుకుంటారు వాళ్ళు అల్లరి చేయడం, అన్నం తినడానికి. అండ్ బయట తీసుకుని పోయి తినిపిస్తుంటారు. సో అది కూడా నేను అలవాటు చేయలేదు. తనకి సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఇలా నా ఒడిలో కూర్చోబెట్టుకొని నేనే అది ఫుడ్ చూపించుకుంటే తినిపిస్తుంటా. కానీ ఎప్పుడే ఫోన్ కానీ టీవీ కానీ బయటకు తీసుకెళ్ళడం కానీ టాయ్స్ కానీ ఏవి నేను తనకి ఇంటరప్ట్ చేయను. ఇంక ఇక్కడైతే మేము సింపుల్గా మా కోసం ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇదైతే చాలా సింపుల్గా మినిమల్ మసాలాస్ అసలు ఏం వేయకుండా చేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా హెవీగా ఉన్నప్పుడు స్టమక్ అలాగా నైట్ టైం ఇలా చాలా సింపుల్గా చేసుకొని తినేస్తాము. జస్ట్ ఆయిల్లో ఫస్ట్ ఎగ్స్ అన్ని వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అందులో కొంచెం ఆనియన్స్ వేసి అది
కొంచెం పచ్చివాసన అంతా పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై అయ్యాక క్యారెట్స్ ఇవన్నీ వేసుకొని అదంతా ఫ్రై అయ్యాక మళ్ళీ కొంచెం ఇది ఎగ్ వేసి అంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ వేసేసి అందులో రైస్ కొంచెం లాస్ట్లో సోయా సాస్ ఇంకా కొంచెం గరం మసాలా అలాగే కొరియాండర్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ఇది. ఇది నాకు కానీ జగ్ కానీ చాలా ఇష్టం అనమాట. మా అన్నయ్య ఉన్నప్పుడైతే మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం ఇది. ఇంకా అలా చేసుకొని తిని ఇంకా అంటే వ్లాగ్స్ ఇవన్నీ చూసుకుంటున్నాం అనమాట. అమెరికన్ డాలర్స్ వాళ్ళది మాల్దీవ్స్ వెళ్ళారు కదా, సో ఆ వ్లాగ్ అయితే చూసుకుంటూ తింటున్నాం. ఇక్కడ పాప అయితే అన్నం తినేసి పడుకుండిపోయింది. మేము కూడా తిని ఇప్పుడు పడుకొనేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే టీ మేకింగ్ ఛాలెంజ్ వీడియో షార్ట్ పెడతా అన్నా కదా, అది కుదరలేదు. ఎందుకంటే అది చాలా లెంత్ అయిపోయింది, వీడియో షార్ట్లో కుదరదు. సో నేను లాంగ్ వీడియోలోనే పెడుతున్నాను, చూడండి. నెక్స్ట్ వ్లాగ్ అదే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.